ఇవాళ భారతదేశంలోనే హిందీలో కానీ, మరాఠీలో కానీ, బెంగాలీ కానీ, కర్ణాటక, గుజరాతు, ఇంగ్లీషు భారతదేశంలోనే బిగ్గెస్ట్ నెట్వర్క్ అయింది. అది ఎట్లయిందో నాకు కూడా ఆశ్చర్యమే. అది పెద్దల యొక్క అనుగ్రహం మాత్రమే. నేను మీ అందరికీ ఈరోజు మా తమ్ముడు భాస్కర్ రెడ్డి సమక్షంలో తను ఇవాళ నిన్న రమ్మన్నాడు. నిన్న నాకు వేరే పని ఉంటే ఇవాళ వస్తానని చెప్పాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 2.5 గంటల నుంచి మొత్తం ప్రతి ఇంచు చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడ ఉండే ప్రతి మనిషి మొహంలో ఉండేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని చూసినాక నాకు నిజంగా చెల్లించిపోయింది. ఒక ఆమె విజయవాడ నుంచి వస్తే కాకతాళీయంగా అడిగాం, ఎలా ఉందమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ఏంటనండి. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి, నాకు ఇదివరకు ఉండే బాధలన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు ఎలా ఉందనంటే, నేను ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ అండి, ఇప్పుడు ప్రపంచంలో చాలా ఆనందమైనటువంటి పర్సన్ను అని ఆమె చెప్పి, ఆమె యొక్క స్మైల్తో ఆమె చెప్తే నేను అన్నమ్మ, ధీరుభాయ్ అంబానీ ఇలా ప్రపంచంలోనే ధనవంతుడు, ఆయన కూడా నీ దాంట్లో 10% కూడా ఆనందం లేదు. నిజంగా నీవు ధనవంతురాలువే అమ్మా అన్ని విషయాలలో. అలాంటి స్పిరిట్ ఇక్కడ ప్రతి ఒక్కరి మొహంలో కనిపించింది. ఇక్కడ పనిచేసేవారు కూడా అందరూ ఆ సేవాభావం, ఆ అంకిత భావం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మనము ఇది డబ్బుతో కానీ మిగతా విషయాలతో కానీ, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వాట్ ఈస్ గాడ్, భగవంతుడు అంటే ఏంటి? గాడ్ ఈజ్ నథింగ్ బట్ హ్యాపీనెస్. సంతోషమే భగవంతుడు. కాబట్టి మనం ఎంత సంతోషంగా ఉన్నామంటే మన లోపల భగవంతుడు అంత పైకి వచ్చి మనల్ని ఆనందపరుస్తున్నట్టు లెక్క. ఈ యొక్క పత్రిజీ గారు ఈ యొక్క సమాజానికి చేసినటువంటి సేవ ఎవ్వరూ మరవలేనిది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, ప్రపంచంలో ఎంతో ధనిక దేశాలైన వాళ్ళు సైంటిఫిక్గా ఎంత అడ్వాన్స్ పొందిన ఎన్నో యుద్ధాలు, దాంతో చిన్నపిల్లలు, ఆడవారు, పెద్దలు, చిన్నలు అనకుండా ఒక చావు 10 మంది చావు కారణమవుతుంది. మానవతా దుఃఖప్రదం అనేది రోజు రోజుకు క్షీణించిపోతుంది. వీటికి అన్నిటికీ మందు ఇలాంటి పత్రిజీ గురువు లాంటి వాళ్ళు మనకు ఇచ్చినటువంటి వజ్రాయుధం లాంటిది ధ్యానం. ఇది సక్రమంగా ఒక్కొక్కరు దాన్ని అనుభవించి, మళ్ళీ ఒక్కొక్కరు కొన్ని వేల మందికి దాన్ని అందించి, ఎప్పుడైనా ఆస్తి అయినా ఏదైనా మనం దాన్ని పంచుతూనే పెరుగుతుంది. అది మనం పంచకపోతే అది పెరగదు. లైఫ్లో, జీవితంలో ఇదొక మజిలీ, మనం ప్రయాణం. ఇక్కడ కొన్ని రోజులు ఉండడానికి వచ్చాం, కర్మలు అనుభవించడానికి వచ్చాం. ఈ కర్మలను మనం మంచిగా అనుభవించి 10 మందికి ఉపయోగపడి, ఈ ప్రపంచమంతా వసుదేవుని కుటుంబంగా భావించి, అందరం ఆ భగవంతుని పిల్లలమే కాబట్టి మన దగ్గర ఉండే మంచిని అందరికీ పంచాలి అనే సద్భావంతో ఇటువంటి కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, ధ్యాన కార్యక్రమాలు, దీంతో మన మనసు తేలికబడుతుంది. దాంతోపాటు మనకు మంచి ఆలోచనలు వస్తాయి. భగవద్గీతలో చెప్పినట్టు మనకు ఆహారమే ఆలోచనలకు కానీ, శారీరక పోషణకు కానీ, మనకు లభించేటువంటి శక్తి కానీ సాత్విక ఆహారం. అంటే ఇక్కడ చూశాను, ఉల్లిపాయ లేకుండా చక్కటి సాత్విక ఆహారం. ఎంతోమంది సంతృప్తిగా భోంచేస్తూ ప్రపంచాన్ని అంతా మర్చిపోయి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది చిన్న చిన్న వాళ్ళ బ్యాగులు తీసుకొని ఇక్కడ ఎలాంటి వసతులు ఉన్నా లేకున్నా తృప్తిగా ఉన్నారు. అల్టిమేట్గా బాటమ్ లైన్
మనం ఎంత తృప్తిగా జీవితం గడిపామనేదే చాలా ఇంపార్టెంట్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను, ప్రాక్టీస్ చేస్తాను. ఇందాక భాస్కర్ రెడ్డి గారు చెప్పారు నా ప్రయాణం సైకిల్ మీద స్టార్ట్ అయిందని. ఆ రోజు నేను ఫస్ట్ సైకిల్ కొనుక్కున్నప్పుడు ఈ హైదరాబాదే జయించానని అన్నంత ఆనందం పడ్డాను. ఇవాళ 10 బెంజ్ కార్లు ఇంపోర్టెడ్ కార్లు ఉన్న ఆనందం లేదు. ఎందుకనంటే మెటీరియలిస్టిక్ లైఫ్కు ఎంత దగ్గరగా పోతుంటే మన ఆనందాన్ని కోల్పోతుంటాం. కాబట్టి భగవంతుడు ఇచ్చిన దాంట్లో మనం 10 మందికి పంచి 10 మందికి ఉపయోగపడి ఈ జీవితాన్ని సార్థకత చేసుకొని అప్పుడే అదే మన రియల్ బ్యాంక్ బ్యాలెన్స్. ఏ మెటీరియల్ మన ఎమ్మడి రాదు. మన రియల్ బ్యాంక్ బ్యాలెన్స్ మనం చేసినటువంటి కర్మలే మన ఎమ్మడి వస్తాయి. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని పెద్దలందరూ భాస్కర్ రెడ్డి గారు, ఆ పత్రిజీ గురువు గారి యొక్క స్టార్ట్ చేసినటువంటి వారు ఒక్కరితో స్టార్ట్ చేస్తే ఇవాళ కొన్ని కోట్ల మంది దీని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. నాకు సంతోషమైన విషయం ఏంటంటే వారి కూతుర్లు కూడా అమెరికాలో ఉండి ఇక్కడ ఉండి అక్కడ ఉండి కూడా అవన్నీ వదిలేసి ఈ మూమెంట్లో వారి నాన్నగారి ఆదర్శాలను ముందుకు తీసుకుపోవడంలో వాళ్ళు పడుతున్నటువంటి తపన చాలా ఆదర్శనీయం. అలాగే నా సోదరుడు భాస్కర్ రెడ్డి ఆయన గ్రామం కావట్లో భగవంతుడు అన్ని చిప్లో అంటే కంప్యూటర్ చిప్లో ఈ మొత్తం విశ్వాన్ని ప్రోగ్రామ్ చేసి పెడతాడు ఎవరేం చేయాలనేది. ఆ అదృష్టం తనకు దక్కింది. దాన్ని మనస్ఫూర్తిగా భార్యాభర్తలు ఇద్దరు దాన్ని 10 మందికి తీసుకెళ్తున్నారు. మీలాంటి మహానుభావులంతా ఇక్కడ కూర్చున్న మహానుభావులంతా దాన్ని ఇంకా మీ గ్రామాల్లో కానీ మీ పట్టణాలలో కానీ 10 మందికి పంచుతే ఇంకా ఇది పెరిగి ఈ ప్రపంచమంతా ఒక మనశ్శాంతితో అప్పుడు మనకి ఏ మిలిటరీ అక్కర్లేదు, ఏ టెక్నాలజీ అక్కర్లేదు. అందరం సోదరభావంతో అందరం కలిసి చక్కటి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందాక మా భాస్కర్ కానీ మిగతా పత్రిజీ డాక్టర్ చెప్పినట్టు టీవీ9 ఇలా భారతదేశంలోనే 25 కోట్ల మంది వాచ్ చేస్తారు అన్ని లాంగ్వేజ్లు కలిసి. నెంబర్ 1 నెట్వర్క్. దీంట్లో మేము బ్రహ్మాండమైన ప్రమోషన్ చేసి మేము కూడా దీంట్లో ఉడతాభక్తిగా మా యొక్క దీన్ని అందరికీ అందించే ప్రయత్నం చేస్తానని నేను గర్వంగా ఈ యొక్క మంచి కార్యక్రమాలను 10 మందికి అందించే యొక్క బాధ్యత ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను ఆనందిస్తూ ఇది చేస్తానని మీకు మాట ఇస్తూ, అలాగే ఈ యొక్క సెంటర్కు ఇమ్మీడియట్గా నేను కానీ నా మిత్రులను కానీ సపోర్ట్ చేసేటట్టు ఇమ్మీడియట్గా నేను భాస్కర్కు ₹1 కోటి పంపించి తర్వాత ఇంకా ఎంతోమంది మిత్రులను ఈ సెంటరు ఎంతోమందికి ఉపయోగపడేటట్టు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇలాంటివి ఇంకో ఎన్నో రావాలని నా హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.